వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మొలకెత్తిన ఉలవలు మరియు మినుములతో మన శరీరానికి ఎంతో శక్తినిచ్చి బరువుని తగ్గించి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచే ఒక సింపుల్ దోశ రెసిపీని చూద్దాం. దోశ ప్రిపరేషన్ కోసం ముందుగా నేను 1 కప్ ఉలవలు తీసుకుంటున్నాను, 1/2 కప్ మినుములు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న 1 కప్ ఉలవల్ని ముందుగా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని దాన్ని నీళ్ళతో ఒక 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక మంచినీళ్ళు పోసుకుని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. మినుముల్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఒక 2 సార్లు క్లీన్ చేసుకుని వాటర్ పోసుకుని రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి. రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న ఉలవలు మరియు మినుములలో ఉండే నీరంతా స్ట్రెయిన్ చేసుకుని మనం ఒకసారి వాటిని మంచినీళ్ళతో క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. గింజల్ని ఇలా రాత్రంతా నీళ్ళలో నానబెట్టడం వలన వాటిలోకి మొలకెత్తే లక్షణాలు వస్తాయి. ఒకసారి క్లీన్ చేసుకున్న ఉలవల్ని మనం ఒక కాటన్ క్లాత్లోకి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ముడివేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మనం తీసుకున్న మినుముల్ని కూడా ఒక కాటన్ క్లాత్లోకి తీసుకుని ఇలా ముడివేసుకుని ఉంచుకోవాలి. ఈ రెండిటిని గాలి తగిలేలా మూత వేసి ఉంచుకోవాలి. సుమారు ఒక 12 గంటలు వాటిని అలా వదిలేస్తే వాటిలోంచి మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి. మొలకలు తీసుకోవడం వల్ల ముఖ్యమైన యూజ్ ఏంటంటే మన బాడీ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. మరీ ముఖ్యంగా మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ సి, విటమిన్ బి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకున్న 1 కప్ ఉలవలు, 1/2 కప్ మినుములకి నేను 2 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలంటే వైట్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. రైస్ని ఒకసారి క్లీన్ చేసుకుని నీళ్ళలో ఒక 6 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. 12 గంటల తర్వాత మనం తీసుకున్న మినుములు మరియు ఉలవల నుండి మొలకలు వచ్చాయి. ఏ గింజ నుండైనా మొలకలు రావడం వలన ఆ గింజల్లో ఉండే పోషకాలు రెట్టింపు అవుతాయి. వాటిని మనం తీసుకున్నప్పుడు అవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి మరియు వాటిలో ఉండే పోషకాలు మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మొలకెత్తిన మినుములు, ఉలవలు మరియు 6 గంటలు నానబెట్టి ఉంచుకున్న బ్రౌన్ రైస్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని అందులో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని మెత్తగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఉలవల్లో అధికంగా ప్రోటీన్ మరియు డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి మరియు బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. మనం మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ని ఒక 4 గంటలు ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. 4 గంటల తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మనం దోశలు వేసుకోవచ్చు. ఇక్కడ మనం మొలకెత్తిన విత్తనాలతో చేస్తున్నాం కాబట్టి ఈ దోశ బ్యాటర్లో ప్రోబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంటే ఇది గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఉలవల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయి. అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ రాకుండా కాపాడి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. మొలకెత్తిన మినుముల్లో మనకి ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అది ముఖ్యంగా ఎముకల్ని మరియు కండరాల్ని బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. పైగా వాటిలో ఉండే హై ఫైబర్ వెయిట్ని మేనేజ్ చేయడానికి, డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా ఉంచడానికి మరియు బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఉలవల్లో అధికంగా ఉండే ఐరన్ శాతం స్త్రీలలో ఉండే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ని కంట్రోల్ చేసి రెగ్యులర్గా వచ్చేలా చేస్తుంది. పోషకాలు పుష్కలంగా నిండి ఉన్న ఈ హెల్దీ స్ప్రౌటెడ్ దోశని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.